కేసు నిలవదన్న భయం, కోర్టుతో తిట్లు తప్పేలా లేదు. 8 గంటలు విచారించి నోటీసులు ఇచ్చి ఇంటికాడ వదిలిపెట్టిన పోలీసులు. ఆసక్తికరంగా నిన్నటి కొనతం దిలీప్ ఎపిసోడ్. కేసులు పెట్టాలి, కోర్టులతో తిట్లు తినాలి అన్నట్టుగా ఉంది రేవంత్ సర్కార్ తీరు. ప్రశ్నిస్తున్న వారిని వేధించేందుకు అక్రమ కేసులు బనాయించాలని చూసి చివరకు న్యాయస్థానాల దగ్గర భంగపడుతుంది. చట్టం ముందు నిలవని కేసులతో న్యాయమూర్తులతో తిట్లు తింటుంది. గతంలో ఇలాగే కొనతం దిలీప్ కేసులో హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. తాజాగా దిలీప్ను మరొకసారి కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నించి ఏ కేసు పెట్టాలో అర్థం కాక కోర్టులతో చివాట్లు తినలేక చివరకు తనను వదిలిపెట్టేసింది. ఇట్లున్నది ఇక మరి. సెప్టెంబర్ 5వ తారీఖు ఇక ఇప్పుడు కొనతం దిలీప్ను ముట్టుకున్నారు కాబట్టి ఇదొక అరెస్ట్ వార్త, పైన కూడా అరెస్టుకు సంబంధించిన వార్తలే. మొత్తం కొనతం దిలీప్ చుట్టే నిన్న మొత్తం రాజకీయం అంతా తిరిగింది. తెలంగాణలో రాజకీయం మొత్తం నిన్న కొనతం దిలీప్ అరెస్టు చుట్టూ తిరిగింది. ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోరు, ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి అంతటి స్థాయి వ్యక్తి కావచ్చు, లేదా ఆర్ఎస్ ప్రవీణ్ గారు కావచ్చు, నిన్న కేటీఆర్ గారు కూడా హుటిన అమెరికా నుండి వచ్చేసిండని ఒక సమాచారం కూడా అందుతుంది. అంటే ఇదంతా కొనతం దిలీప్ను ముట్టుకున్నందుకు జరిగిన చర్య. కొనతం దిలీప్ కోసం ఇంత స్పేస్ ఇచ్చిండ్రు అన్నప్పుడే, తెలంగాణ పేపర్లా కొనతం దిలీప్ కోసం ఇంత స్పేస్ ఇచ్చిండ్రు అన్నప్పుడే కొనతం దిలీప్ అనే వ్యక్తి ఎంత పెద్ద స్థాయి వ్యక్తో అర్థం చేసుకోవాలి. ఏదో సోషల్ మీడియా నడుపుతాడు, డిజిటల్ మీడియా ఇన్ఛార్జి, లేకపోతే బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జి అనుకుంటే పొరపాటు. కేసీఆర్కు ఉద్యమ సమయంలో సోషల్ మీడియాలో ఆరితేరిన వ్యక్తి ముట్టుకుంటే ఏమైతుందో నిన్న స్వయంగా చూసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి కొనతం దిలీప్నే కాదు, ఇదే ఆదరిస్తున్న ప్రజలకు ఇదే సమస్యల మీద మాట్లాడుతున్న ఏ వ్యక్తిని ముట్టుకున్నా కూడా రియాక్ట్ అవుతారు. కాబట్టి మీరు ఇచ్చిన హామీల మీద, మీరు చేయవలసిన అభివృద్ధి మీద ఈ రాష్ట్ర సర్కారు దృష్టి పెడితే బాగుంటుంది. లేకపోతే మీరు ఎన్ని రకాల లొసుగులు పెట్టి కేసులు పెట్టి మీరు లోపల చేయాలని చూసినా జడ్జి అనేటోళ్ళు ఒకరు ఉంటారు. అక్కడ ఏం కేసురా బాబు ఇది అంటారు, ఇది ఏం కేసు అంటారు. ఏం చేసిందంటే వివేక్ నా మీద ఒక కేసు పెట్టిండు. ఏంటిది, ఇక్కడ బంజారా హిల్స్లో ఏమని కేసు అది, కొంత డబ్బు ఇస్తా నాకు మంత్రి పదవి ఇవ్వు అని రేవంత్ రెడ్డికి ఒక ఆఫర్ పెట్టిండని ఇదే మనం తెలంగాణ పేపర్లో ఒక వార్త వచ్చింది. జనవరిలో ఒక వార్త వచ్చింది. దాన్ని నేను ఏమన్నా అంటే ఆయన పేరు రివీల్ చేసిన, ఇది V6 వివేకే, ఆయనకే ఉన్నది ఈ రోడ్ నెంబర్ 1లో 6 ఎకరాల భూమి ఆయనకే ఉన్నది అని ఒక పేరు రివీల్ చేసిన. అంతే, నా పేరు ఎట్లా రివీల్ చేస్తామని నా మీద కేసు పెట్టింది. ఇదే సిసిఎస్ పోలీసు వాళ్ళు నన్ను తీసుకుపోయి 2 గంటలు విచారించి ఆఖరికి ఏసీపీ గారి దగ్గర ప్రవేశపెట్టింది. ఏసీపీ గారు చూసిండు, ఇదో కేసు ఆయన, ఈ కేసు పట్టుకొని వచ్చిండు ఆయన మీరని వాళ్ళ మొక్కల మీద కొట్టిండు. పట్టుకపోయిన పోలీసు వాళ్ళ మొక్కల మీదే కొట్టిండు. ఆ కేసు ఫైల్ చేయాలా సార్, లేకపోతే మామూలుగానే విచారించి పంపాలా సార్ అంటే, దీన్ని ఏమని కేసు ఫైల్ చేస్తావు చెప్పు. పేరు చెప్పిండు, ఆడ భూమి ఉన్నదో లేదో వాళ్ళు తెలుసుకోవాలి. భూమి ఉంటే భూమి ఉండే ఆయన పేరు చెప్పే గట్లుంటుంది. నిలువని కేసులు అన్నీ పెట్టి వేధించాలని చూస్తారు. మనం ఏం సంఘ విద్రోహక చర్యలకు పాల్పడతలేం. రాజకీయాల్లో ఉన్న నాయకుల చిట్టాను తెర వెనుక వాళ్ళు ఎలాంటి కుట్రలు చేస్తారు, ఎలాంటి అవినీతి చేస్తారు అనేది మాత్రమే విప్పి చెప్తున్నాం. మనం ఏం బార్డర్ దాటలేం, వీళ్ళేం బార్డర్ దాటలేం. అట్లుంటుంది. నిలువని కేసులు పెడితే కోర్టులు ఊకుంటాయా? ఊకో.